ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకం వల్ల 19,52,000 మంది నిరాశ్రయులై 3,965 కోట్లు పోగొట్టుకొని చాలా రకాల పోరాటాలు చేశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన. 2014 ఎన్నికల్లోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో ఆ రోజు కూడా అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళందరినీ కలిసి చెప్పడం జరిగింది, అయ్యా అగ్రిగోల్డ్ కంపెనీ నిర్వాహకం వల్ల మేమంతా నష్టపోయి ఉన్నాం, మీరు 2014లో ఎలక్షన్లు తిరుగుతున్నారు, మీరు కనుక గెలిస్తే మాకు న్యాయం చేయాలని చెప్పి 2014లోనే చెప్పడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రిగా గెలిచి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్య పరిష్కారానికి అడుగులు వేయలేదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ బాధితులంతా ఒక అసోసియేషన్గా ఏర్పడి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద చాలా రకాల పోరాటాలు చేశాం. 2017 మార్చిలో 18 రోజుల పాటు విజయవాడ అలంకార సెంటర్ సాక్షిగా అమర నిరాహార దీక్షకు దిగితే 2017 23న అసెంబ్లీ సాక్షిగా నేను 20,000 లోపల ఉన్న బాధితులందరికీ డబ్బులు చెల్లిస్తానని చెప్పడం జరిగింది. ఆ హామీ ఏమైందో తెలియట్లేదు. కానీ ఆ తర్వాత కూడా అగ్రిగోల్డ్ బాధితులు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు రకాల పోరాటాలు చేశాం. మే 31న ఆత్మఘోష పాదయాత్ర పేరుతోటి విజయవాడ గుంటూరు మధ్యలో వెంకటేశ్వర విజ్ఞాన కళ్యాణ మందిరం సాక్షిగా మేము పాదయాత్ర కూర్చుంటే ఆ రోజు నక్కా ఆనంద్ బాబు గారు మా దగ్గరికి వచ్చి, అయ్యా ఈ సమస్య నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాం, 250 కోట్లు రిలీజ్ చేసి బాధితులకు మేలు చేస్తామని అన్నారు. అయినా కూడా చేయలే. 2018 డిసెంబర్ 28వ తారీఖున అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గురు, నేను, మా గౌరవాధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు, మా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారితో మా కుతికెలు కోసుకుంటాం అన్నం నీళ్ళు ఇడిచిపెట్టి అలంకార్ సెంటర్ సాక్షిగా మేము అమర నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు ఏపీ మంత్రులైనటువంటి కాలువ శ్రీనివాసులు గారు, నక్కా ఆనంద్ బాబు గారు, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు మా వద్దకు వచ్చి మా దీక్షను నిర్వీర్యం చేస్తూ 250 కోట్లు ప్రకటించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిమాండ్ ఫిబ్రవరి 6వ తారీఖున ఈ జీవో రిలీజ్ చేశారు 250 కోట్లకు. కానీ ఏ ఒక్క బాధితుడికి ₹1 అందిన పాపాన పోలేదు. గౌరవ హైకోర్టు నేతృత్వంలో డిఎల్ఎస్ఎల్ దగ్గర బాధితులందరితో నమోదు జరుగుతుంది, కానీ ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. మేమందరం కూడా ఒకే నిర్ణయం తీసుకున్నాం. అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్లన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బాధితులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ బాధితులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని ముక్తకంఠంతో చెప్పడానికి బయలుదేరబోతున్నాం. ఇదే వేదికగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల తిరుగుబాటు బావుట ఈ రోజు నుంచే మొదలైంది. ఈరోజు సమస్యను పరిష్కరించకుండా నానబెడుతూ 250కి పైగా మరణాలకు కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదని సందర్భంగా తెలియజేస్తూ బాధితులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బాధితులందరూ కూడా మీ సమస్య పరిష్కరింపబడాలి అంటే, మీ అగ్రిగోల్డ్ డబ్బులు కాల్చుకున్న డబ్బులు మీకు అందాలి అంటే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని మన సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా మీ అందరినీ ఇదే వేదికగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నారు. మా డిమాండ్స్ కూడా ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మొదటిది, ఖాతాదారుల లిస్టు ఆన్లైన్లో పెట్టమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలు దఫాలుగా చెప్పాం. కానీ ఇంతటి వరకు కూడా 4 సంవత్సరాల కాలంలో బాధితులు డబ్బులు ఇచ్చేది పక్కన పెట్టండి, ఎవరెవరు ఎంతెంత కట్టుకున్నారో ఆ డేటా పలు దఫాలుగా తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఖాతాదారులను తీసుకున్నారు, అయినా కూడా నమోదు చేసుకోలేదు. ఆ తర్వాత చాలా రకాల సమస్యలన్నింటినీ కూడా ఏకరవ పెడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. నేను అధికారంలోకి రాగానే 1183 కోట్లు మొదటి 3 నెలల్లో 20,000 లోపల ఉన్న బాధితులందరికీ కూడా 13,80,000 బాధితులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పారు. ఆ తదుపరి వీలైనంత తొందరగా ఈ సమస్య పరిష్కరిస్తానని చెప్పాడు. థ్యాంక్ యూ.